నమస్తే, గున్నమావి కిచెన్కి స్వాగతం. ఈరోజు వంకాయ నిల్వ పచ్చడి లేదా పచ్చి వంకాయ ఊరగాయ ఏదైతేనే రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 days వరకు నిల్వ ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ పచ్చడి మనం రోట్లో రుబ్బి చేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ లోపల ఉండే గుజ్జు మెత్తగా నలుగుతుంది, ఆ పైనుండే స్కిన్ అలాగే ఉంటుంది. ఇది బాగా ఊరిన తర్వాత కరకరలాడుతూ మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే రుబ్బుకోవాలి. పెరుగన్నంలో తినేటప్పుడు కూడా ఈ ముక్కలు చాలా రుచిగా ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. డ్రై ప్యాన్లో 1/2 kg వంకాయలకి 2.5 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఉంచుకోవాలి. పెనం పెట్టుకొని 150 ml వేరుశనగ నూనె వేస్తున్నాను. నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ వాడకండి. 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి. 1/2 స్పూన్ ఇంగు వేసి ఆయిల్ బాగా చల్లబడే వరకు చల్లార్చాలి. గోరువెచ్చగా కూడా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్కి రావాలి. పచ్చడి ప్రిపరేషన్ చూద్దాం. వంకాయల్ని 1 hour ముందే కడిగి బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. ఇలాంటి పచ్చ వంకాయలే బాగుంటాయి. నల్ల వంకాయలు అయితే చేదొస్తుంది. వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ వీడియో మిస్ అయింది, సో మీకు చూపించడానికి నేను ఒక 2-3 వంకాయలు చూపిస్తున్నాను కట్ చేసి. 1/2 kg వంకాయలకి 4 నుంచి 5 స్పూన్ల వరకు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. 2 స్పూన్లు ఉప్పు, ఒక నిమ్మకాయంత చింతపండు వేసి బాగా కలపాలి. ముక్కలు నల్లబడకుండా ఉండడానికి చింతపండు నానడానికి ఇలా కలిపి ఉంచుకోవాలి. వంకాయలోని తేమ వల్ల చింతపండు కొంచెం నానుతుంది, అప్పుడు రుబ్బినప్పుడు మెత్తగా వస్తుంది, లేకుంటే చింతపండు నలగదు. ఈ విధంగా, ఇది మెయిన్ క్లిప్ అండి, ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడి రుబ్బుకుందాం. రోలు కూడా నేను ముందు రోజు కడిగి తుడిచి బాగా డ్రైగా చేసి పెట్టాను. తడి ఉండకూడదు. రోలు కూడా ఈ విధంగా రుబ్బుకోవాలి. త్వరగానే మెదిగిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పచ్చడి బాగా చల్లారిన ఆయిల్లో ఆవాలు, మెంతుల పొడి, రుబ్బుకున్న వంకాయ పచ్చడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న పచ్చడి మనం బాటిల్లోకి తీసుకున్నప్పుడు ఆయిల్ పైకి తేలే విధంగా ఉండాలి. ఆయిల్ బండల్లో కాబట్టి అలా కనిపించలేదు. ఒకసారి పచ్చడి రెడీ చేసుకున్న తర్వాత 4 గంటలు ఊరితే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి మనం తినచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని సర్వ్ చేసుకోండి. ఉప్మా, పొంగల్, రైస్లోకి అయితే స్పెషల్ డిష్ ఇది. దోశకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.